దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాదులకు హైకోర్టు ఉరిశిక్ష విధించడాన్ని రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ స్వాగతించారు. 18 మంది అమాయక ప్రజల మరణానికి కారణమైన ముష్కరులకు 10 ఏళ్ల తర్వాతనైనా సరైన శిక్ష పడిందన్నారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులకు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. కింది కోర్టు తీర్పును సమర్థించినటువంటి హైకోర్టు 5 నేరస్తులకు ఉరిశిక్ష ఖరారు కావడము సరైందని చెప్పి హైకోర్టు చెప్పడం ఇది స్వాగతించే విషయమే. నరేంద్ర మోడీ గారు అధికారంలో రాకపూర్వము దేశవ్యాప్తంగా కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగేవో దాని మూలాలు కూడా హైదరాబాద్లో తెలియదు. గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఉనికి లేదు, బాంబు పేలులు తాగలేదు. అది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ హైదరాబాదును మూలంగా చేసుకొని దేశవ్యాప్తంగా ఈ కార్యకలాపాలు కొనసాగాయో ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నంగా మోదీ గారు ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం ప్రజలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఇప్పటికి కూడా మరి